రాజకీయాల గురించి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా గాసిప్స్ కూడా కొన్నిసార్లు నిజంలా చలామణి అవుతుంటాయి. కొన్నిసార్లు నిజాలు కూడా గాసిప్సా అన్న అనుమానం కూడా కలుగుతుంది. మీరు వింటున్నది నిజమే. మొన్నటి వరకు రాష్ట్రాన్ని 5 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటూ పులివెందుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకారణం వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోవడమేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 60 రోజుల అసెంబ్లీకి హాజరు కాకపోతే స్పీకర్ అనర్హత వేటు వేస్తారంటూ ఆ నోటా ఈ నోటా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వాస్తవానికి వైఎస్ జగన్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రమాణ స్వీకారానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. నాటి నుంచి నేటి వరకు సభకు హాజరు కాలేదు. ఇప్పటికే ఏపీలో శాసనసభ సమావేశాలు 2 సార్లు జరిగాయి. త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో కూటమి సర్కార్ ఉంది. బడ్జెట్ సమావేశాలకు జగన్ రాకపోతే వేటు పడుతుందా? పులివెందుల్లో బై ఎలక్షన్స్ వస్తాయా? ఉప ఎన్నికలకు సమాయత్తం అవ్వాలి అంటూ పార్టీ నేతలకు బీటెక్ రవి సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలు జరిగితే సత్తా ఏంటో చాటుతామంటున్నారు వైసీపీ నేతలు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి లైవ్లో అందిస్తారు. సుదర్శన్, వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోవడంతో 60 రోజులు కనుక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే స్పీకర్ అనర్హత వేసేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానున్నాయి, బై ఎలక్షన్స్ కంపల్సరీగా ఛాన్స్ ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగానే ఇటు బీటెక్ రవి పార్టీ నేతలను సమాయత్తం అవ్వడం అని చెప్పడము, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు పార్టీలో అంటే వైసీపీ వాళ్ళు మాత్రం ఉప ఎన్నికలు రానివ్వండి, అప్పుడే చూసుకుందాము, ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని వాళ్ళు కూడా ప్రతి సవాల్ విసురుతూ ఉన్నారు. అయితే ఏం జరుగుతుందంటారు? ఇది నిజంగా రూమరా, లేకపోతే నిప్పులేందే పొగరాదన్న టైప్లో ఏమన్నా అలాంటి వార్త అయి ఉండొచ్చా? లేదు, ఎగ్జాక్ట్లీ పులివెందులో బైపోల్ అంటే ఉప ఎన్నికలకు సంబంధించి టీడీపీ పక్కా వ్యూహంతోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బీటెక్ రవిని సంప్రదించినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. గతంలో పరోక్ష ఎన్నికల్లో అదే కుటుంబానికి చెందినటువంటి వివేకానంద రెడ్డి మీద తాను ఎమ్మెల్సీగా గెలిచాను, కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకసారైనా వైఎస్ కుటుంబం పైన గెలవాలన్న తన చిరకాల కోరిక నెరవేరబోతుంది. అది చంద్రబాబు నాయుడు లోకేష్ సారథ్యంలోనే జరగబోతుంది. ఖచ్చితంగా పులివెందుల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటూ తన క్యాడర్ కు ఒకవైపు సమాయత్తం చేస్తున్నాయి. మీడియాకు కూడా అనేక విధాలుగా వాళ్ళు లీకులు ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. దాని అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా మొండికేసి కూర్చోవడమే. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమానంగా తనకు అసెంబ్లీలో మాట్లాడే సమయం ఇవ్వాలంటూ ఇప్పటికే ఆయన అదే వాదనను పట్టుకొని ఉన్నాడు. కాబట్టి అది జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే రీసెంట్ గానే కరాఖండిగా స్పీకర్ కూడా చెప్పేశాడు, అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, దాన్ని లోబడే మేము ఆదేశాలు ఇస్తాం తప్ప అర్హత లేకుండా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేదు అంటున్నారు. అలా ప్రతిపక్ష హోదా లేకపోతే తాను అసెంబ్లీకి రానని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక లాజికల్ పాయింట్ బయటకు వస్తుంది. అసెంబ్లీ ఆర్టికల్ 190 ప్రకారము 60 రోజుల పాటు స్పీకర్ అనుమతి లేకుండా ఒక శాసనసభ్యుడు అసెంబ్లీకి గైర్హాజరైతే అతని మీద అనర్హత వేటు వేసే అధికారము అసెంబ్లీ స్పీకర్ కు ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ నే ప్రముఖంగా డిస్కస్ చేస్తున్నారు. అందులోనూ చిరకాల శత్రువుగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డికి చిరకాల శత్రువు అయినటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆయన పరిధిలో కూడా ఎక్కువగా దీని మీద చర్చ జరుగుతోంది. ఇప్పటికే 2 సార్లు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. కేవలం ఒకరోజు అసెంబ్లీకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీ గడప తొక్కని పరిస్థితి. అయితే రేపు త్వరలోనే బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. బడ్జెట్ సమావేశాలు అంటే చాలా ఎక్కువ రోజులు జరిగే సమయం ఉంటుంది. కాబట్టి గడిచిన 2 అసెంబ్లీ సమావేశాలు, రాబోయే సమావేశాలు మొత్తం కలుపుకుంటే ఒక 60 రోజుల పాటుగిన అసెంబ్లీ నిర్వహించినట్టు రికార్డుల్లో నమోదైతే ఆ 60 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఉంటే మాత్రం ఆ ఆర్టికల్ ప్రకారము ఆయన పైన అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అన్న ఉద్దేశంలోనే టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి దీనిని గమనించి పట్టు వీడి అసెంబ్లీకి వెళితే మాత్రం దీని గురించి చర్చ అయితే ఉండదు. కానీ అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన పట్టుబట్టి కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా పులివెందులో ఉప ఎన్నికలు రావడం సాధ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ కానీ అధికార యంత్రాంగం కానీ అదే మోటివ్ తో ఉంది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా ఉప ఎన్నికలకు సమాయత్తం చేస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎటువైపు నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే తన పంతం వీడి అసెంబ్లీకి వెళితే ఉప ఎన్నికల చర్చ ఉండదు, అది పెద్ద సజావుగా సరిపోతే తర్వాత ఆయన మామూలుగా ప్రతిపక్ష పార్టీ నేతగానే తన పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అయితే తర్వాత కాలంలో ఒక ఎమ్మెల్యేగా ఆయన ఆ అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సి ఉంటది. కాకుండా అనర్హత వేటు గురయ్యే విధంగా తానే మొండికేసి అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే, ఒకవేళ అనర్హత వేటే పడితే అదే పులివెందుల నుంచి తాను మళ్ళీ తిరిగి గెలిచి
ఈ కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చూడండి అని చెప్పడానికి తనకు ఒక కారణం దొరుకుద్ది. కాబట్టి ఆ వ్యూహాన్ని ఫాలో అవ్వాలని ఒకవైపు వైసీపీ భావిస్తుంది. చూడాలి మరి ఎవరు ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు అయిపోతున్నారు, త్వరలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో వేచి చూడాలి. రైట్ సుదర్శన్, థ్యాంక్